శ్రీమాత్రే నమః. అంతర్వాణి. ఒక వ్యక్తి ముందుగా తనను తాను ప్రేమించగలగాలి. అంటే తన యొక్క అసలు రూపాన్ని ప్రేమించగలగాలి. ఏ రంగులు హంగులు లేని స్థితిలో ఉన్నప్పుడు అదే కదా అతని స్వస్వరూపం, వాస్తవమైన రూపం. వయసుతో పాటు వచ్చిన మార్పులను చేర్పులను ఎంతో ఇష్టముగా స్వీకరించగలగాలి. అప్పుడు మాత్రమే అతడు నిజమైన మనసున్న వ్యక్తి, అతడే తృప్తి కలిగిన వ్యక్తి, అతడే వ్యవస్థకు ప్రయోజనకరం, ప్రమోదదాయకం, ఆనందదాయకం. అతని వల్ల మాత్రమే ఈ సంఘానికి సిరి సంపదలు కలుగుతాయి. అతని లాంటి వారి కోసమే ఈ వేద విద్యలు ఉన్నవి. వేద జ్ఞాన సారము సత్యమును గ్రహించి అంగీకరించి ఆచరించగలగాలి. ఇదే యోగ జీవితం. ఈనాటి లలిత గీతం. జననమన్నది సత్యం, జననమన్నది సత్యం, మరణమన్నది సత్యస్వరూపం భావం భాష్యం. మరణమన్నది సత్యస్వరూపం భావం భాష్యం. నడుమ సాగేదే మానవ జీవితం, నడుమ సాగేదే మానవ జీవితం, మానవ జీవితం. జననమన్నది సత్యం సత్యం. కాలం వచ్చే మార్పులను, కాలములో వచ్చే మార్పులను, కాలములో వచ్చే మార్పులను అంగీకరించాలి, అంగీకరించాలి. కాలములో వచ్చే రూపాలను, కాలములో వచ్చే రూపాలను దర్శించగలగాలి, మనసారా దర్శించగలగాలి. జననమన్నది సత్యం, జననమన్నది సత్యం. సుఖ దుఃఖాలు, నష్టాలు, లాభాలు, సుఖ దుఃఖాలు, నష్టాలు, లాభాలు, ద్వంద్వ వైఖరులు, ద్వంద్వ వైఖరులు. మనిషిని మభ్యపెట్టే మంత్రాలు, మనిషిని మభ్యపెట్టే మంత్రాలు, మాయా మంత్రాలు, మాయా మంత్రాలు, మాయా మంత్రాలు. జననమన్నది సత్యం సత్యం. ఇష్టాలు ఇంద్రియ సౌఖ్యాలు, ఇష్టాలు ఇంద్రియ సౌఖ్యాలు, కష్టాలు కపట ద్వేషాలు, కష్టాలు కపట ద్వేషాలు, కల్మషాలు కారుణ్య రూపాలు, కల్మషాలు కారుణ్య రూపాలు. క్షణికాలురా, క్షణికాలురా. జననమన్నది సత్యం, జననమన్నది సత్యం. సృష్టిలో పాలు లేవని, సృష్టిలో పాలు లేవని, దృష్టిలోనే పాపాలున్నాయని, దృష్టిలోనే పాపాలున్నాయని గ్రహించి, గ్రహించి సత్యాన్ని ప్రియముగా స్వీకరించినప్పుడే, సత్యాన్ని ప్రియముగా స్వీకరించినప్పుడే, సత్యాన్ని ప్రియముగా స్వీకరించినప్పుడే విశ్వకళ్యాణము, విశ్వకళ్యాణము. విశ్వశాంతి భరితము, విశ్వశాంతి భరితము. ఈ ధరిత్రియే, ఈ ధరిత్రియే విశ్వప్రేమ సౌధము, విశ్వప్రేమ సౌధము, విశ్వప్రేమ సౌధము. జననమన్నది సత్యము, మరణమన్నది సత్యస్వరూపము భావము భాష్యము. నడుమ సాగేదే మానవ జీవితం, నడుమ సాగేదే మానవ జీవితం,
మానవ జీవితం మానవ జీవితం. జై గురుదేవ్. రచనాగానం సాయి మణిప్రియ.